డీటెయిల్స్ చెప్తారు. ఏంటి రామారావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పట్లో అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం అధికారులు ఎలా వ్యవహరించారు ఇష్టారాజ్యంగా అనేది. అనేక వ్యవహారాల్లో ఇప్పుడు జత్వానీ కేసు ఒకటి బయటపడి దాంట్లో అరెస్ట్ కావచ్చు, కానీ అసలు మొత్తం వ్యవహారం ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టుకు సంబంధించి రామారావు? రిషి, ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కొద్దిసేపటి క్రితం సిఐడి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా విషయం ఏంటంటే ఇతను అప్పటి నుంచి బెయిల్ కూడా దరఖాస్తు చేయలేదు. అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా పోలీసులకే సవాల్ ఇచ్చారు. పైగా ఈయన రఘురామకృష్ణరాజు అప్పుడు నర్సాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఏటుగా ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఈయన దేనికి కూడా బెయిల్ కు దరఖాస్తు చేయలేదు. మిగతా వాళ్ళంతా కూడా వెళ్లి కోర్టులో ప్రొటెక్షన్ తెచ్చుకున్నారు. అయితే దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఇటీవల ఎవరైతే మద్యం కేసులో గానీ లేకపోతే ఇతరత్ర కేసుల్లో గానీ వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వాళ్ళకి ఈయన డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిన్న రాజకేశిరెడ్డికి కూడా గోవా నుంచి అతను బయలుదేరుతున్న సమయంలో కూడా నీ కోసం పోలీసులు వస్తున్నారు, అక్కడి నుంచి మూవ్ అవ్వండి అని చెప్పి పిఎస్ఆర్ చెప్పాడని కూడా ఈ రోజు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మొన్నటి వరకు అయితే మాత్రం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ కి సంబంధించి ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ కూడా ఇచ్చారు. బట్ ఈ రోజు ఆయన చేస్తున్న చర్యలు వీటన్నిటిపై కూడా ప్రభుత్వ వర్గాలకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఆయన జత్వానీ కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పి సమాచారం అనేది ఉంది. దీనికంటే ముందు బుక్ అయిన కేసు అయితే మాత్రం రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ కేసు. ఆ టార్చర్ కేసు ఒంగోలు ఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. అదేవిధంగా ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి మాత్రం కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆయన మీద కేసు నమోదైంది. ఆ కేసులో కూడా ఈయన నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి సిపి కాంతి రాణా టాటా గానీ, విశాల్ గున్ని గానీ వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్లి యాంటిసిపేటరీ బెయిల్ కు అప్లై చేసుకున్నారు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చింది. అయితే వీళ్ళందరినీ కూడా అప్పట్లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం ఏపీసీఐడి అధికారులు ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్నట్టు సమాచారం అందింది. ఇప్పటికే ఇక్కడ సిట్ బృందం అయితే మాత్రం రాజకేశిరెడ్డిని విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఆయన్ని కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐపీఎస్ అధికారిని గతంలో కేసులు నమోదవటం, సస్పెండ్ చేయటం ఓకే జరిగింది, కానీ ఏకంగా అరెస్ట్ చేయటంతో ఇప్పుడు వ్యవహారం మొత్తం కూడా సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో ఈయన చర్యలు కూడా అంటే ఇంటెలిజెన్స్ బాస్ గా ఉన్న సమయంలో కూడా ఈయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఇంతకు ముందు ఆయన కొంతమందిని బెదిరించినట్టు, అదేవిధంగా ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, గతంలో కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆయన కూడా అప్పట్లో బహిరంగంగా ఆరోపణలు చేశారు. తన ఫోన్ డేటా మొత్తం ఉంది అని చెప్పి కూడా ఆయన బెదిరించినట్టు కూడా అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసు వర్గాల నుంచే సమాచారం సేకరించి వాళ్ళకి అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో ఆయన నివాసంలోనే ఆయన సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందింది. రిషి, రైట్, థ్యాంక్ యూ రామారావు ఫర్ ది అప్డేట్స్. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి మనకు అందుబాటులో ఉన్నారు. సో శ్రీహరి చెప్పండి, అంటే ఇప్పుడు రామారావు చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే అప్పటి అధికారంలో ఉన్న అధినేతలు అండ చూసుకుని విధులని కాకుండా అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేశారు, ఎలా బెదిరించారు, ఎలా మిస్యూజ్ చూశారు, పవర్స్ ఆఫ్ మిస్యూజ్ ఎలా జరిగింది, స్కామ్కి సంబంధించి నిందితులను తప్పించడానికి ఎలాగా వీళ్ళంతా హెల్ప్ చేశారు, ఇవన్నీ తేల్తాయి. సో పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఏంటి, ఇప్పుడు అరెస్ట్ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రిషి, పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ గా ఉన్నటువంటి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని బ్రేక్ చేసింది మొదటిగా కూడా. సో ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. జత్వానీ కేసుతో పాటు రఘురామ కృష్ణరాజు టార్చర్ కేసు, అలానే అప్పట్లో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు కొంతమంది ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ కదలికలపైన నిఘా ఉంచడం, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఆయన సలహాలు, సంప్రదింపులు, అలానే వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.
సో ఇలాంటి అనేక కేసుల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన్ని ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా అప్పట్లో ఎవరైతే ఐపీఎస్ఎల్ గా వ్యవహరించాల్సిన చాలా మంది వైపీఎస్ఎల్ గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నాయి. సో వారు అలాంటి వారందరినీ కూడా ఇప్పుడు ఆ కేసులు వెంటాడుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కూడా ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు, ఎవరైతే వారి యొక్క విధులు కాకుండా రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కావచ్చు, లేదా ఈ రకమైనటువంటి మాఫియా ధోరణితో ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ కేసులు బనాయించి ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేసినటువంటి వారందరిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూటమి ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే కొంతమంది అధికారుల పైన దూరం పెట్టారు, కొంతమంది పైన సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా చర్యలు ఎప్పటికీ అని చెప్పి ఇప్పటికీ చాలా మంది ప్రశ్నిస్తూ వస్తుంటారు. కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. అసలు ఎవరైతే అప్పట్లో ఈ రకంగా వ్యవహరించారో వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు జాప్యం జరుగుతోందని చెప్పి ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎవరైతే తప్పులు చేశారో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో రాజ్ కసిరెడ్డి ఎపిసోడ్ కు సంబంధించి కూడా మనం చూసాము. ఆయన నిన్న ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. ఇలాంటి కేసుల విషయంలో కూడా ఇప్పటికీ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో లేదా డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతోంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకొని ఎవరైతే ఇప్పుడు కేసుల్లో ఉన్నారో వారికి సహకరించేటువంటి వ్యవహారం కావచ్చు, ఇలాంటివి అనేక రకాలైనటువంటి పనులకు కూడా కొంతమంది పాల్పడుతున్నారు. ఎందుకంటే మనం చూసాము గుంటూరులో ఏదైతే దీనికి పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి జగన్ సతీమణి భారతి పైన అతన్ని ఎస్పీ ఆఫీస్ కు తరలిస్తున్నటువంటి సమయంలోనే మనం చూసాం హిందూపురం మాజీ ఎంపీ అక్కడికి వచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాం. అంటే ఆ రకంగా కదలికలను కూడా ఎలా తెలుస్తున్నాయి, ఏ రకంగా వ్యవహరిస్తుందంటే ఇంటి దొంగలు కావచ్చు, లేదా ఇంకా కూడా కొంతమంది సహకరిస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. అందులో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారందరికీ మీద కూడా చర్యలు ఉంటాయని చెప్పి ఒక ఐపీఎస్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ సంకేతాలు అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిందని మాత్రం చెప్పొచ్చు రిషి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. సో ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎప్పుడైతే